నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. తెలంగాణ ఎన్నికల సమరం కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లుగా అభ్యర్థులు తలపడుతున్నారు. 10 ఏళ్ల పాలనలో చేసిన మంచి ఏంటో వివరిస్తూ బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళుతుంటే, ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జనాల్లోకి వెళుతున్నాయి కాంగ్రెస్, బీజేపీ. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గాల వారీగా పార్టీల బలాలపై టీ ఫైట్ స్పెషల్ స్టోరీ. గజ్వేల్ ఈ పేరిప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. సీఎం కేసీఆర్ సిట్టింగ్ సీటు కావడంతో పాటు ఈటెల రాజేందర్ బరిలోకి దిగడంతో పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. గజ్వేల్లో ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందుతారో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని సెంటిమెంట్ ఉంది. 2014, 2018లో గజ్వేల్ నుంచి గెలిచి 2 సార్లు గెలిచారు కేసీఆర్. 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ ముచ్చటగా 3వ గులాబీ బాస్ గెలుస్తారా లేక ఈటెల రాజేందర్ కాషాయ జెండా ఎగురవేస్తారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా అయింది. గజ్వేల్ నియోజకవర్గంలో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ పై పోటీకి దిగారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. సీఎం కేసీఆర్ ను ఓడించి తీరుతానంటూ సవాలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గజ్వేల్లో బీఆర్ఎస్ఏ గెలుస్తూ వస్తోంది. 2 సార్లు గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా కొనసాగారు కేసీఆర్. గజ్వేల్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నికతో పాటు గజ్వేల్లో 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 1957 నుంచి 2004 వరకు రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది గజ్వేల్ నియోజకవర్గం. 2009లో జనరల్గా మారింది. గజ్వేల్లో ఇప్పటి వరకు పీడీఎఫ్ పార్టీ 1 సారి గెలవగా కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ 4 సార్లు, టీఆర్ఎస్ 2 సార్లు గెలిచాయి. 2014లో టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిపై గెలుపొందారు సీఎం కేసీఆర్. 2018 ఎన్నికల్లో మరోసారి గజ్వేల్ నుంచి ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. ఈసారి జరుగుతోన్న ఎన్నికలు మాత్రం గజ్వేల్లో ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ కు దారితీశాయి. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఈటెల రాజేందర్ గజ్వేల్లో పోటీకి దిగడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అహంకారం, ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధంలో కేసీఆర్తో అమీతుమీ తేల్చుకుంటానని ఈటెల సవాల్ విసురుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలను ఈటెల విశ్వసిస్తున్నారు. ముదిరాజు సహా బీసీల మద్దతుపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. హుజూరాబాద్లో కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఈటెల రాజేందర్ ప్రచార బాధ్యతలను పూర్తిగా తన సతీమణి ఈటెల జమునకు అప్పగించారు. ఆమె డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈటెల రాజేందర్ మాత్రం తన ఫోకస్ అంతా గజ్వేల్ పైనే పెట్టారు. తనను బీఆర్ఎస్ ను బయటికి పంపించిన కేసీఆర్ ను ఓడించి రాజకీయ ప్రతీకారం తీసుకోవాలని కసిగా ఉన్నారాయన. గజ్వేల్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వేలాదిగా జన సమీకరణ చేసి ర్యాలీ నిర్వహించి గజ్వేల్ స్థానానికి నామినేషన్ వేశారు. ఈటెల రాజేందర్ రాకతో గజ్వేల్ రాజకీయం వేడెక్కింది. నిత్యం వేలాదిగా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరుతున్నారు. గజ్వేల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో కాంట్రాక్టర్ల జేబులు నింపాయి తప్ప ప్రజల అభివృద్ధి చెందలేదన్నారు. బీజేపీ పాలనలో ప్రజలకు సమన్యాయం చేస్తామంటున్నారు. ఆత్మగౌరవం నినాదంతో ముందుకు సాగుతానని, ఆశీర్వదిస్తే మంచి స్థానంలో ఉండి అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు ఈటెల రాజేందర్. చాలా మంది అంటున్న మాట ఏంటంటే హుజూరాబాద్ కంటే కూడా గజ్వేల్ నిజం కొట్టాలంటాడు. కిషోర్ దాన్ని చెప్పిన కార్యకర్తలు పట్టుపట్టాలంటే, నాయకులు మాత్రమే పట్టుపట్టాలంటే ఈ యుద్ధం గెలవలేము. ఈ యుద్ధం గెలవాలంటే ఏ ఇంటికి వాళ్ళే, ఏ నాయకత్తుకు ఆ నాయకత్తు, ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని మీరే నిజమైన కార్యకర్తలుగా, మీరే నిజమైన సైనికులుగా ఉద్యమించాల్సిన చెప్పడం చేస్తాం. మీకు మీరే కథనాలు కావాలని మనం చేస్తున్నాం. చలిచీమల చేత చిక్కి సాగదశమ తీయాలి. ఎవరి చేసి చచ్చిపోయిన కేసీఆర్ 2014 ఎవరేసిన ఓట్లు మనమేసినాం, 18 ఎవరేసిందో మనమేసినాం. రేపు ఎవరేస్తారు? అది కేసీఆర్ చెప్పిన మీ అమ్మిచ్చింది కాదు కేసీఆర్, ఏమిచ్చింది కేసీఆర్,
ఇది నా గజ్వల్ ప్రజలు ఆత్మలు ఆవిష్కరించి పెట్టిన దీక్ష పుణ్యమే మీ ఎమ్మెల్యే పని అని చెప్పిన. నవంబర్ 30వ తారీఖు నాడు ఏ బూతులో ఆ బూతు మీరే కాపలు రాసి గొప్ప నిజాలతో గెలిపించాలని చెప్పి మనం చేస్తున్నా. గజ్వెల్లో బీజేపీ పార్టీ బలంగా లేకపోవడం బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గజ్వెల్లో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, ఈటల కాదు నరేంద్ర మోడీ వచ్చినా కేసీఆర్ గెలుపు ఖాయమంటున్నారు. గజ్వెల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, బస్టాండు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరిగిందని, ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటయ్యిందన్నారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా చెరువులు నింపామంటున్నారు గులాబీ నేతలు. తెలంగాణ వచ్చినాక గజ్వెల్ ప్రజలు 2014లో 2018లో కేసీఆర్ గారికి 2 సార్లు ఓట్లేసి ముఖ్యమంత్రి చేసినటువంటి విషయాన్ని కూడా మనం అందరం గౌరవించాలి. కేసీఆర్ తరఫున మేము వచ్చినామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలా ఎందుకు వచ్చినాం, ఏం పని మీద వచ్చినాం? 2 సార్లు ముఖ్యమంత్రి అయింది గజ్వెల్ నుంచి ఓట్లేసే, 3వసారి ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మన భూరిపల్లికి వచ్చినాం. మరి భూరిపల్లి కూడా ఆలోచించాలి. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉండే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారంలో ఉండి, కానీ మన గ్రామానికి కానీ మన గజ్వెల్ నియోజకవర్గానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు ఒరగబెట్టింది ఏమీ లేదు. గజ్వెల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఒక్కసారి కూడా కార్యకర్తలు, నాయకులను కలవకపోవడం, క్యాడర్లో కాస్త అసంతృప్తి ఉంది. గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్లు పూర్తి స్థాయిలో కట్టకపోవడం, ప్రతి గ్రామంలో ఒకరిద్దరికి మాత్రమే దళిత బంధు ఇవ్వడం కూడా బీఆర్ఎస్ కు ఇబ్బందికర అంశాలని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో గొర్రెల పెంపకమూ జరగలేదు. యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించలేదన్న విమర్శలు ఉన్నాయి. గజ్వెల్లో తూమ్కుంట నర్సారెడ్డి ప్రచారంలో ముందున్నారు. స్థానిక నాయకుడిని, మీ బిడ్డను, ఎవరికి ఏ ఆపద వచ్చినా ప్రతి ఒక్కరి కష్టసుఖాల్లో కలిసి నడుస్తానంటూ ప్రచారం చేస్తున్నారు. గజ్వెల్ అభివృద్ధితో పాటు ఆత్మగౌరవం కావాలని, తనను దీవించాలంటూ ముందుకు సాగుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి. గజ్వెల్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. పోటీ మాత్రం కేసీఆర్, ఈటల మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది. గజ్వెల్లో ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందుతారో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్ ఉంది. మరి గజ్వెల్ ప్రజలు అదే సెంటిమెంటును కంటిన్యూ చేస్తారా లేక మార్పు కోరుకుంటారా అనేది డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం ఊపందుకుంది. 119 నియోజకవర్గాలు ఒక ఎత్తైతే కామారెడ్డి సెగ్మెంట్ మరో ఎత్తు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కామారెడ్డి పేరు హాట్ టాపిక్గా మారింది. కురుక్షేత్రాన్ని తలపిస్తోన్న తెలంగాణ ఎన్నికల సమరంలో కామారెడ్డి నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సీఎం కేసీఆర్ పై రేవంత్ బరిలోకి దిగడంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఇక్కడ ఇద్దరూ తొలిసారే పోటీ చేస్తుండటంతో ప్రజలు ఎవరికి పట్టం కడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. గెలుపు కోసం సై అంటే సై అనేలా పోటీ పడుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో రాజకీయం హీటెక్కుతోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పొలిటికల్ వార్ ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇదే సమయంలో గజ్వేల్లో కేసీఆర్ పై ఈట్ల రాజేందర్, కామారెడ్డిలో కేసీఆర్ మీద రేవంత్ పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ పోటీ చేయటం వెనుక భారీ స్కెచ్ ఉంది. గురి కుదిరితే సంచలనం నమోదవుతుందని అంచనా వేస్తుంది కాంగ్రెస్. ఇదంతా చూస్తుంటే వచ్చే 20 రోజులు ఎన్నికల సమరం హోరెత్తడం ఖాయంగా అనిపిస్తుంది. ఎన్నికల సందర్భంగా కామారెడ్డి పేరు తెలంగాణను దాటి దేశవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ పోటీ చేయడం పొలిటికల్ హీట్ పెంచుతుంది. పట్టు కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తుండగా భారీ మెజార్టీతో గెలిచి పరువు దక్కించుకునేందుకు గులాబీ నేతలు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. కామారెడ్డి ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట. 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా 7 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 5 సార్లు టీడీపీ, 3 సార్లు కారు పార్టీ గెలుపొందింది. అయితే ప్రస్తుతం మాత్రం రాజకీయ వ్యూహాల్లో భాగంగా 2 పార్టీల ముఖ్య నేతలు ఇక్కడ ప్రత్యర్థులుగా మారారు. తొలిత కొడంగల్ నుంచి మాత్రమే బరిలోకి దిగిన టీపీసీసీ చీఫ్ కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీకి దిగడంతో రేవంత్ రెడ్డి కూడా రూటు మార్చారు. కొడంగల్తో పాటు కామారెడ్డిలోనూ పాగా వేసేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే కొడంగల్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 10న కామారెడ్డి నుంచి నామినేషన్ వేయనున్నారు రేవంత్ రెడ్డి. పెన్షన్ ఇస్తుండు, బియ్యం ఇస్తుండు, అక్క పెళ్లిల 1,00,000 రూపాయలు ఇస్తుండు. కామర్లు అందరూ ఇవ్వాలి కేసీఆర్కి. రాజువారం పైసలు ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం, బియ్యం ఇస్తున్నాం. తెలంగాణ దేనికోసం సాధించుకున్నామంటే నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు అనే విషయంలో తెలంగాణ పోరాటంలో విద్యార్థులం అంతా భాగస్వామ్యమైనాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అందరం ఆశగా ఎదురు చూసినాము. కానీ మనం రాష్ట్రం సాధించుకున్న దానికి భిన్నంగా ఉన్నది ఇప్పుడు పరిపాలన చూస్తూ ఉంటే. విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. నిరుద్యోగులు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 35 లక్షల మంది ఉన్నారు. కేసీఆర్ మొత్తం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో 4 ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ఇక్కడ విద్యార్థులకు కానీ తెలంగాణ లోకానికి కానీ ఎక్కడ కూడా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మాట తప్పిండు. అదేవిధంగా KG to PG ఉచిత విద్యను ఇస్తామని చెప్పేసి గంభీరపేటలో ఒకజాల ఓపెన్ చేసి రాష్ట్రమంతా దాన్ని చూపించుకుంటూ వీళ్ళు ప్రచారం చేసుకున్న సందర్భం కనబడుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం దీంట్లో విఫలమైందని చెప్పేసి మేమైతే స్పష్టంగా చెప్పవచ్చు. మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న బీఆర్ఎస్ కు ఈసారి ఎలాగైనా కళ్ళెం వేయాలని హస్తం పార్టీ భావిస్తుంది. ఇదిలా ఉంటే రేవంత్ బరిలో దిగడం కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపుతుంది. కామారెడ్డిలో వరుస ఓటములతో నిరాశలో ఉన్న కాంగ్రెస్ కు రేవంత్ రాక కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ముస్లిం మైనార్టీలు, బీసీ ఓటర్లే టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తుంది. పథకం ప్రకారమే కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్ కు పోటీగా రేవంత్ ను బరిలోకి దింపిందంటున్నారు హస్తం పార్టీ నేతలు. మొత్తానికి కేసీఆర్ పై నువ్వా నేనా అన్నట్లుగా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది కాంగ్రెస్. కేసీఆర్ మాకు కామారెడ్డి వాసులకు ఇక్కడ నీటి వసతి, అలాగే విద్యకు సంబంధించిన కానీ ఉద్యోగపరంగా సంబంధించిన కానీ పూర్తిగా మాకు అన్ని ఇస్తామంటేనే మాత్రమే కామారెడ్డికి వచ్చి పోటీ చేయండి, లేక మేము గెలిచిన తర్వాత రాజీనామా చేసి మళ్ళా మేము అక్కడ పోయి గజ్వెల్లో ఉంటా అంటే మాత్రము మేము ఊరుకునేది లేదు. గతంలో పట్టిన ఏదైతే రాజకీయ నాయకులకు పట్టిన బుద్ధే మీకు కూడా పడుతుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు తీసుకొచ్చిన దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, అలాగే మిగతా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా పూర్తిగా మీ ఏజెంట్లకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కూడా దాని పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇవ్వలేరు. ఇది కూడా మేము ప్రజలుగా మేము అడుగుతూ ఉన్నాము. మాకు విద్య, ఉపాధి, అలాగే వైద్యం అందించాలని మేము డిమాండ్ చేస్తాము. ఇకనైనా మీరు ఆలోచించాలా. కామారెడ్డి సీటు ఆశించిన షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ టికెట్ ఇచ్చి మరీ రేవంత్ ను కేసీఆర్ పై బరిలోకి దింపుతోంది కాంగ్రెస్ హైకమాండ్. ఈ నెల 10న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కామారెడ్డిలో పార్టీ బహిరంగ సభలో పాల్గొంటారు. బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారు. అదే రోజున రేవంత్ కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేస్తారు. రేవంత్ కొడంగల్తో పాటుగా కామారెడ్డిలో పోటీ చేయడం ద్వారా కేడర్లో జోష్ పెరుగుతోందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటుగా కేసీఆర్ కు గెలుపు కష్టతరం చేయాలనేది వ్యూహం. దీని ద్వారా మొత్తంగా ఆ ప్రాంతం పైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సమీకరణాలతో కామారెడ్డిలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ పోటీ ఆసక్తికరంగా మారుతుంది. కాంగ్రెస్ వస్తేనే మంచిది. కాంగ్రెస్ కేస్తాం మేము, టీఆర్ఎస్ చెయ్యం. డబల్ బెడ్రూమ్ ఇయ్యలే, ఏమీ ఇవ్వలేదు. మైనార్టీ అసలు టైంలో ఆపేసిండు, ఆ బేస్తోళ్ళకి ఇచ్చిండు, వేరే వాళ్ళకి ఇచ్చిండు, మైనార్టీలోనే ఆపేసిండు. 3వ రౌండ్కి ఆపేసిండు. పోటీ చేస్తే మేము గెలిచిన వాళ్ళు గెలుస్తారు. మేము కాంగ్రెస్కి వేస్తాం, ఎవరు ఇష్టం వాళ్ళది. ఆయన గెలిస్తే ఆయన రాజకీయంలో ఉంటాం. మాకేం చేసిండు అని, ముస్లిమ్స్కి ఏం చేసిండు? ఉద్యోగాలు ఇచ్చిండా? లేని వాళ్ళకి మన ఆదుకున్నాడా? ఏం చేసిండు అని? డబుల్ బెడ్రూమ్ స్లిప్లో పేరు వచ్చింది కానీ వేయలే. మాకైతే ఏది సౌలభ్యంగా లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ నాకు జాగా లేదు, ఏం లేదు. ఇప్పటికి 5 సార్లు అప్లికేషన్ పెట్టిన జాగా, ఆయన జాగ్రత్త ఏం రాదు. ఇప్పటికైనా కిరాయి పడుతుంది. ఓటు చేస్తే మాకేం చేసింది ఆయన ఏం చేయ మూడు అవసరం చేసినట్టుగా చేసినాం. తెలియక చేసిన మూడు ఇంకా చేయి చేసుకున్న మూడు. కామారెడ్డి బీజేపీ అభ్యర్థిగా మాజీ జడ్పీ చైర్మన్ వెంకటరమణారెడ్డి పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో 2,45,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఇందులో బీసీలైన మున్నూరు కాపులు, గౌడ, ముద్దిరాజులు ఎక్కువగా ఉన్నారు. బీసీ జపం చేస్తున్న బీజేపీకి కలిసి వస్తుందో లేదో వేచి చూడాలి. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి బరిలో ఉండడంతో బీజేపీ అభ్యర్థిగా వెంకటరమణారెడ్డి పేరు మరుగున పడిపోయింది. అసలు ఆయన పేరు ఎక్కడా ప్రస్తావనకు కూడా రావడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు బీజేపీ ప్లాన్ బెడిసి కొట్టినట్లయిందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల యుద్ధంలో కేసీఆర్, రేవంత్ పోటాపోటీగా బరిలోకి దిగడంతో తెలంగాణ ఎలక్షన్ మరింత వేడెక్కాయి. గెలుపు కోసం 2 పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. ఓరుగల్లులో ఎన్నికల వాతావరణం హీటెక్కింది.
విద్యావంతులు ఎక్కువగా ఉండే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్నపనేని నరేందర్, కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ బరిలో ఉన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీదే పైచేయి అనే చర్చ ఇంతకాలం సాగినా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సమీకరణాలు మారుతున్నాయి. ప్రజల మాటల్లో మార్పు కనిపిస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కాకతీయులు ఏలిన చారిత్రాత్మక నగరం, భద్రకాళి మాత కొలువుదీరినటువంటి వరంగల్ నగరం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కుతుంది. ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో పడ్డారు. రానున్నటువంటి ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది, ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. వరంగల్ తూర్పు నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. తర్వాత టీడీపీకి, ఆ తర్వాత 2014 నుంచి బీఆర్ఎస్ కు అడ్డాగా మారింది. 1999, 2004, 2009 వరుసగా ఎమ్మెల్యే గెలిచి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బస్వరాజు సారయ్య పనిచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తూర్పు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖను కాదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉన్న నన్నపనేని నరేందర్ కు టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి రవిచంద్రపై 28,782 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అభివృద్ధి అంటే వరంగల్ తూర్పు నియోజకవర్గం అంటేనే అభివృద్ధి. 4,100 కోట్లతో ఈరోజు నియోజకవర్గం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక బస్ స్టాండ్, ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఒక కలెక్టర్ ఆఫీసు, స్టామ్ వాటర్ డ్రైన్, అదేవిధంగా రోడ్స్, అదేవిధంగా బండ్స్ డెవలప్మెంట్, మిషన్ భగీరథ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 4,100 కోట్లతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంది. దీనికంటే ముందు నియోజకవర్గాన్ని చూడండి, దీని తర్వాత నియోజకవర్గాన్ని చూడండి, అన్ని నిలువెత్తు సాక్ష్యంగా అభివృద్ధి కనబడుతున్నది. నిజంగా ఉన్నాయా లేవా అన్నది మీరు చూసి ఏదైనా ఉంటే మీరు చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఏది ఏమైనా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధే కాకుండా సంక్షేమమే కాకుండా నిరుద్యోగులందరూ కూడా రేపు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి, అదేవిధంగా ఇండస్ట్రీస్ సెజ్జును తీసుకొచ్చి వారికి ఒక భవిష్యత్తుకు బంగారు బాట ఇస్తామని కూడా సందర్భంగా చెప్పలేదు. ప్రస్తుతం వరంగల్ తూర్పులో త్రిముఖ పోరు రాజుకుంది. ఇప్పటికే అభ్యర్థులు వరుస ప్రచారాలతో బిజీగా ఉన్నారు. ఈసారి కూడా వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ బాగా వేస్తుందని అభ్యర్థి నన్నపనేని నరేందర్ అంటున్నారు. కానీ అక్కడ సమీకరణాలు మాత్రం వేరుగా ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఇన్నేళ్లు పదవిలో ఉండి ప్రజలకు ఏం చేశారని నిలదీస్తున్నారు. పేదలకు భూమి ఇస్తారని చెప్పి మోసం చేశారని మండిపడుతున్నారు. వేసుకున్న గుడిసెలు కూడా కూల్చేశారని గోడు వెళ్లబోసుకుంటున్నారు. శవాన్ని పూడ్చేందుకు కూడా తెలంగాణలో జాగలేదని కన్నీటి పర్యాంతమవుతున్నారు. ఇలా చూసుకుంటే నన్నపనేనికి మెజారిటీ ఓట్లు పడే అవకాశం తక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమన్నారండి, పేదలకు ఏం లేని వాళ్ళకు జాగాలు ఇస్తానని చెప్పిండు, 3 ఎకరాలు ఇస్తానని చెప్పిండు. 3 గుంటల జాగ కూడా వాడు ఇవ్వలేదు. ఇంతవరకు జాగ అనేది అది లేదు. తెలంగాణ వస్తే ఇంటికి ఒక జాబ్ ఇస్తా అన్నాడు, జాబ్ కూడా లేదు. మొన్న పిల్లలందరూ గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తే అవి కూడా ఫెయిల్ అయిపోయినాయి. పిల్లలు చదువుకున్న పిల్లలు అట్లనే ఉన్నారు, చదువుకున్న వాళ్ళు అట్లనే ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన సంది ఏ ఒక్కరు కూడా బాగుపడ్డది లేదు. ఇప్పుడు వచ్చి మాకు అవి ఇస్తాం అని ఆశ పెడతారు, లేదా ఓటుకింత ఓటు రాజకీయాలు చేస్తారు. మాకు అవి కాదండి, గుడిసెలు తీపిచ్చటాలు, మమ్మల్ని గుడిసెలు గూలగొట్టించటాలు అవి కాదు. మాకు గృహం పెట్టి గుడిసెల్లో లైట్లు వేసుకొని మేము ఉండేటట్టు చేయండి. వేసుకున్నాం కదా, అర్ధరాత్రి వచ్చిండు, నా వర్షం వచ్చిందని మేము కిరాయిలు పోయినాం. కిరాయిలు అంటే కిరాయిలు పోలేదు, అన్నంలో పెట్టి ఉత్తగా పండుకుందామని పోయినాం పక్క వట్టుకట్లలో. పోయేసరికి మొత్తం వచ్చే వరకు పూల కొట్టిండ్లు, ఎక్కడెక్కడ కూలి చేసిండ్లు, పేయిండ్లు, పోలీస్ స్టేషన్లో కూర్చుండ పెట్టిండ్రు నాయకులను తీసుకుపోయి. మా ఇది ఎక్కడ న్యాయం అన్న, ఇప్పుడు ఓట్లు అడుగుతాను. ఓట్లు దొంగ ఓట్లు, అవి దొంగలు వచ్చి ఓట్లు అడిగేది. ఈ రాజకీయం చేసేది ఎందుకోసం కన్నా, ప్రజల రక్తం తాగనుక వీనికి ఓట్లు ఎందుకు వేయాలి, దేనికి వేయాలి? మాకు భూమి ఏమన్నా ఉన్నదా చూపియండి. మేము ఆధార్ కార్డులు చూస్తాం, ఇస్తాం. మా ఆధార్ కార్డులు ఇస్తాం, ఫోన్ నెంబర్లు ఇస్తాం, మా ఏంటి బ్యాంక్ అకౌంట్ చూస్తాం, ఇస్తాం. మేము మాకు ఎక్కడ సెంటు భూమి మా మామ పేరు మీద, మా ఆయన పేరు మీద, నా పేరు మీద ఏమన్నా ఉండేది ఉంటే అది తీసుకొని నాకు ఇల్లు లేకుండా చేయని. మాకు ఇల్లు లేదేం లేదు, నా 2 కోట్ల పెళ్లిలు అని అన్నా. నిజంగా చెప్పాలంటే మా ఆయనకు అందులో తేలు కుట్టింది, ఏళ్ళు చూస్తాను తెగినాయి. ₹1,00,000 అన్న నష్టమైనా. నేనైతే ఇంత దారుణం చేసిండు గుడిసెలని పోయినందుకు గిట్లన్నా చేస్తా. నా భర్త కోమాలకు పోతే హాస్పిటల్ ఎంజిఎంలో డిశ్చార్జ్ చేసిండు. ఓనర్ వాళ్ళు ఇంట్లోకి రాణిస్తలేరు, మనిషికి ప్రాణం పోలే.
ప్రాణంతో ఉన్న మనిషిని ఎట్లా బొందబెట్టాలి? గోడ పక్కకి వేసుకుంటే వాళ్ళు తిట్టింది. వేరే ఊరికి ఫోన్ చేస్తే మన రాష్ట్రం ఆంధ్రకు మా చుట్టాలకు తెలిసిన వాళ్ళ ఇంటికి రైలు వేసుకొని రైల్వే స్టేషన్కి 3 రోజులు తిరిగి వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పడితే తీసి వికలాంగుల భోగిల నుంచి మనుషులను పక్క భోగిని జరిపి నా భర్త నన్ను వేసుకుని ఆంధ్రకు తీసుకుపోయి 18 రోజులు చనిపోతే దానం చేసుకొని వచ్చిన నేను. ఒక మనిషి చచ్చిపోతే వేసుకోవడానికి కూడా మాకు స్థలం లేదు ఈ రాజ్యంలో, ఈ తెలంగాణలో. నాలాంటి ఎంతోమంది, ఒక ముసలమ్మ మా వాడల ఎంజం రేకుల కింద వేసిండు, ఎండాకాలం డిశ్చార్జ్ చేసిండ్రు, ఇంటోళ్ళు రానియరు. రేకుల కింద ఎత్తే ఆమె ఆర్తనాదాలు ఆ భగవంతునికి ముట్టినాయి. వర్రి 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 చచ్చిపోయింది ఆ శకకు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,46,282 ఓట్లు ఉండగా 1,20,323 మంది పురుషులు, 1,25,621 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మైనార్టీలు, పద్మశాలి, మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్ల ప్రభావితం ఉంది. ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్నపనేని నరేందర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొండా సురేఖ, బీజేపీ అభ్యర్థిగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీలోకి దిగుతున్నారు. అయితే ఈసారి బీఎస్పీ కూడా బరిలో ఉండటంతో మొదటిసారిగా ట్రాన్స్జెండర్ పుష్పితలయను పోటీలో నిలబెట్టారు. కాంగ్రెస్ తరపున కొండా సురేఖ బరిలోకి దిగుతున్నారు. కొండా సురేఖ, మురళి దంపతులు ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉండటంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఇప్పటికే సురేఖ ప్రచారం ప్రారంభించేశారు. తాను ప్రచారానికి వెళ్తున్నారని తెలిసి నీళ్లు సరఫరా చేస్తున్నారని, నాలాలు శుభ్రం చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే తన ప్రచారానికి ప్రజలు అందుబాటులో ఉండకూడదని ఇలా పిచ్చి చేష్టలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓడిపోతామని భయంతోనే కేసీఆర్ ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇక్కడ నేను అడుగు వేసిన ప్రతి రోడ్డు కూడా నేను శాంక్షన్ చేపించి వేయించిన రోడ్డే. అది ఆపి ఈ రోజు వరకు ఆపి ఈ రోజు వేయించి ఇప్పుడు మేము వేయించినామని చెప్పి ప్రజలకు తప్పుడు మాటలు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను ఏ టైంలోనైతే తిరుగుతున్నానో ఆ టైంలో వాటర్ వదిలిపెడుతున్నారు. జనం రావద్దు అని చెప్పి, మహిళలు రావద్దు అని చెప్పి. ఒకరేమో వెనకాల మోరీలు సాఫ్ చేసుకుంటూ వస్తున్నారు. నెల రోజుల నుంచి రాని వాళ్ళు ఈరోజు మోరీలు సాఫ్ చేస్తున్నారు. అంటే వాళ్ళల్లో ఒకలాంటి అభద్రతా భావం ఉన్నది, అర్థమైపోతూ ఉన్నది. వాళ్ళకు గెలుపు సాధ్యం కాదు అని అర్థమైపోతూ ఉన్నది. కాబట్టి మాకేం భయం లేదు. ఎందుకు అనంటే మేము గతంలో ఉన్నప్పుడు ఇక్కడ పనిచేసాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్ని స్కీములు ఇస్తుందో ఇప్పుడు ఈ గ్యారంటీ కార్డులో మేము పబ్లిక్గా ఈ గ్యారంటీ కార్డు మేము చెప్పినవి కూడా ప్రింట్ చేసి పంచుతూ ఉన్నాము. మేము 500లకు సిలిండర్ అంటే ఈరోజు 400లకు సిలిండర్ అంటున్నాడు. అది ఒక్కటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు 400లకు సాధ్యమయ్యే సిలిండర్ను ఈ 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ 500 అనగానే నువ్వు ఇవ్వడానికి ఎక్కడి నుంచి నీకు ఛాన్స్ వచ్చింది? అది అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. కాబట్టి జనాల్లో బాగా ఒక మార్పు అనేది కనిపిస్తుంది. 100% ఈసారి టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టే ఆలోచన ఉంటే ప్రజలు. అటు బీజేపీ అభ్యర్థి ఎర్రపల్లి దయాకర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ఇన్నేళ్లు ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చారని దుయ్యబట్టారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన ప్రదీప్ రావు స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ప్రదీప్ రావు సేవా సంస్థల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటారు. పాత టీడీపీ సహకరిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. దళిత బంధు రాష్ట్రంలో ఒక 100 మందికి నువ్వు ప్రతి కాన్స్టిట్యున్సీలు ఇచ్చి దళిత బంధు ఇచ్చినట్ట 100 మందిని నీ కార్పొరేటర్లకు మంచిగా కార్లు కొనుక్కొని తిరిగేది. ఈ వరంగల్న 10 మంది దగ్గర 10 మంది మా వరంగల్ పూర్వ జిల్లాల కార్పొరేషన్లో కార్పొరేటర్ భార్యల పేరు మీదో కార్పొరేటర్ తమ్ముని పేరు మీదో కార్లు కొనుక్కున్నారు. అది కరెక్టా? నువ్వు ఇచ్చింది కాన్స్టిట్యున్సీకి 100. ఇప్పుడు అప్లికేషన్లు తీసుకున్నాడు. ఇప్పుడు అప్లికేషన్లు తీసుకునేది రేపు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావా? రేపు కనీసం నీ ఎమ్మెల్యే ఉంటాడా? ఈ అప్లికేషన్లు తీసుకొని ఇస్తానని ప్రజలను మోసపరచుడా ఏమన్నా? రెండోది దళితులకు మీరు అన్నారు కనుక, దళితులకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏమన్నాడు? 3 ఎకరాల భూమి అన్నాడు. ఇచ్చిండా ఇవనికన్నా? ఒక్క దళితునికి ఇచ్చిండా? దళితునికి ముఖ్యమంత్రి అన్నాడు. ఇవ్వకపోతే ఏం కోసుకుంటా అన్నాడు? మెడనే కోసుకుంటా అన్నాడు. మెడ కోసుకున్నాడు, వద్దు నువ్వే ఉండు అని అందరూ అన్నారు. సరే ఉన్నాడు, కానీ 3 ఎకరాలకి ఇచ్చిండా? దళితులకు ఇల్లు కట్టిస్తా అన్నాడు, అందరికి కట్టిస్తా అన్నాడు. ఒక్కనికి ఇల్లు కట్టించిండా వాళ్ళ సొంత జాగాల? బీఎస్పీ వరంగల్ తూర్పు టికెట్ ను ట్రాన్స్జెండర్ కు కేటాయించింది. చిత్రపు పుష్పితలయను బరిలోకి దింపింది. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ట్రాన్స్జెండర్లకు గుర్తింపు ఇవ్వలేదని, బీఎస్పీ పార్టీ ఇలా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. వరంగల్ తూర్పులో విజయం సాధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుమతిగా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒక ట్రాన్స్జెండర్ గా నేను ముందుకొచ్చాను.
మరి బహుజన్ సమాజ్ పార్టీ నన్ను గుర్తించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి నేను ముందుకు రావడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీయే మరి ట్రాన్స్జెండర్స్కి కూడా మేనిఫెస్టోలో ఎన్నో కార్యక్రమాలు చేపిస్తూ ఎన్నో మహిళల కోసం ఎంతో రక్షణగా చేపిస్తూ మా అలాంటి వ్యక్తులను గుర్తించి కూడా మాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. కానీ చట్టసభల్లో అడుగుపెట్టాలనుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పాదాభి శిరస్సు వందనాలు తెలియజేస్తున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు తూర్పు నియోజకవర్గాన్ని నేను గెలిపించి ఖచ్చితంగా అది మీకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నానని తెలియజేస్తున్నాను. స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందిన వరంగల్ ఎక్కడ స్మార్ట్ గా కనిపించదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డ్రైనేజీ సమస్య తీవ్ర స్థాయిలో ఉందని ప్రజలు అంటున్నారు. చిన్న వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో అనేక కాలనీలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. పేదలకు సొంతింటి కలగానే మిగిలిపోయిందని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభించిన పేదలకు అవి అందలేదంటున్నారు. ఇంత వ్యతిరేకత మధ్య కారు ముందుకెళ్తుందో లేదో చూడాలి. విలక్షణమైనటువంటి తీర్పునిచ్చే వరంగల్ తూర్పు నియోజకవర్గ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకోసం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సమాయత్తమయ్యాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారికి ఉన్నటువంటి శక్తియుక్తులన్నింటినీ వాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత, అభివృద్ధి జరగలేదు అనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ పైన ఉండగా అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పుడు ఓట్ల సమయంలో మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారనేటువంటి ఆరోపణ కాంగ్రెస్ పైన. అన్ని వర్గాలను కలుపుకుపోవడం లేదు, బలహీనపడింది అనేటువంటి ఆ అంశం బీజేపీ పైన ఉన్నటువంటి విమర్శలు ఉన్నాయి. మొత్తానికైతే ఏ పార్టీకి ఆ పార్టీ తమదే సీట్ అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకోసం కూడా తమ శక్తియుక్తులన్నింటినీ వాడుతున్నటువంటి పరిస్థితిని చూడాలి. మొత్తానికి వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారో డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ భిక్షపతో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.